హాయ్ అండి. వెల్కమ్ టు బటర్‌ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉండండి. హెల్త్‌ని జాగ్రత్తగా చూసుకోండి. ఓవర్‌గా థింక్ చేయకండి. మీరు ఏది అయితే చేయగలరో, మీ చేతుల్లో ఏదైతే ఉందో అదే ట్రై చేయండి. మీరు చేయలేనిది దేవునికి వదిలేయండి. దేవుడే మీకు మీ లైఫ్‌లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీ లైఫ్‌లోకి వచ్చేలాగా దేవుడే చూసుకుంటారు. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీ లైఫ్‌లోకి మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ రాబోతున్నారా? లేదా న్యూ పర్సన్ రాబోతున్నారా? ఏ గుడ్ న్యూస్ వినబోతున్నారు? ఈరోజు రీడింగ్‌లో తెలుసుకోవచ్చండి. నిన్నటి వీడియోలో పార్ట్ 1 చూశారు కదా! ఈరోజు వీడియోలో పార్ట్ 2 అండి. అంటే మీ లైఫ్‌లోకి న్యూ పర్సన్ వస్తున్నారా? లేదా? అనేది ఈరోజు రీడింగ్‌లో అయితే తెలుసుకోవచ్చు. పార్ట్ 1 వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఈ వీడియో అయితే పార్ట్ 2 వీడియో అండి. నిన్నటిదైతే పార్ట్ 1. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఒకే వీడియోని పార్ట్ 1, పార్ట్ 2గా సపరేట్ చేశానండి. ఇది ఫ్రీ రీడింగ్ కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై నా నంబర్ ఉంది, నాకు అయితే వాట్సాప్ చేయండి. మీ లైఫ్లో అయితే మీరు చాలా గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి. కార్డ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. కార్డ్స్ అన్నీ అయితే బాగా వచ్చినాయండి. యాక్యురేట్గా వచ్చినాయి. కార్డ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. ఈ రీడింగ్ అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. పార్ట్ 1 వీడియోలో అయితే మీ లైఫ్లోకి అయితే పాస్ట్ పర్సన్ రాబోతున్నారని చెప్పి మెసేజ్ అయితే యూనివర్స్ ఇచ్చారండి. ఈరోజు రీడింగ్లో మీ లైఫ్లోకి అయితే న్యూ పర్సన్ వస్తున్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో చూడవచ్చు. యూనివర్స్ అయితే చాలా యాక్యురేట్గా మనకి కార్డ్స్ అయితే ఇచ్చారండి. అలాగే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ రావాలి అని అనుకున్న వాళ్ళకైతే మీరు పాస్ట్లో మనస్పర్ధలు వచ్చి మిమ్మల్ని బాధ పెట్టి పాస్ట్లో మీ లైఫ్లో నుంచి విడిపోయి మీకు దూరంగా వెళ్ళిపోయిన మీ పార్ట్నర్ గురించి అయితే కొంతమంది బాధపడకుండా దాని నుంచి బయటికి రావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారండి. నిర్ణయం అయితే చాలామంది అయితే తీసుకున్నారు. హీల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. మీకు మీరే ఒక స్ట్రాంగ్ పర్సన్గా అయితే కనబడడానికైతే ఆల్రెడీ చాలా వరకు అయితే ట్రై చేస్తున్నారండి కొంతమంది. మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం స్టార్ట్ చేశారు. మీపై మీరే లవ్ చూపించుకోవడం, మీకు మీరే ఇంపార్టెంట్ ఇచ్చుకోవడం అయితే ఇప్పటికే కొంతమంది అయితే స్టార్ట్ చేశారండి. కొంతమంది అయితే చెయ్యాలని అనుకుంటున్నారు. హీల్ అయితే అవుతారండి, అవ్వబోతున్నారు కూడా. యూనివర్స్ అయితే మిమ్మల్ని మీ బాధ నుంచి అయితే హీల్ అయ్యేలా అయితే చేస్తుందండి. మీరైతే హీల్ అవుతారు. ఈ సిచ్యువేషన్ నుంచి బయటకైతే వస్తారండి. మీ గురించి మీరు ఆలోచించుకునేలాగైతే ఇప్పటికింకా మీ గురించి మీరు ఆలోచించుకోకుండా మీ పర్సన్ గురించి బాధపడే వాళ్ళైతే మీ యూనివర్స్ అయితే మిమ్మల్ని అయితే మార్చిపోతుందండి. మీరు హీల్ అయ్యేలాగైతే యూనివర్స్ అంటే డెస్టినీ ఉంటుంది కదా, ఒక విధి, డెస్టినీ అయితే మీ లైఫ్లోకి అయితే చేంజెస్ అయితే తీసుకురాబోతుంది. మీరైతే హీల్ అవ్వబోతున్నారండి. ఆల్రెడీ కొంతమంది అయితే హీల్ అవుతున్నారు కూడా.
ఈ సిచ్యువేషన్ నుంచి అయితే బయటకు రాబోతున్నారు. ఎందుకంటే కొంతమందికి ఆల్రెడీ అర్థమైందండి. ఎందుకంటే మనల్ని మనం ఇంపార్టెంట్ ఇచ్చుకోకుండా, మనల్ని మనమే ప్రేమించుకోకుండా, మనకు మనం బాధ పెట్టుకుంటే బయట వాళ్ళు కూడా మనల్ని ఎందుకు బాధ పెట్టరు? మనల్ని మనం ముందు ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి కదా! మనల్ని మనమే ముందు లవ్ చేసుకోవాలి కదా! అప్పుడే కదా మనల్ని ఎవరైనా ఇష్టపడతారు అన్న ఒక క్లారిటీ అయితే కొంతమందికైతే అర్థమైందండి. అందుకనే చాలా వరకు కూడా చాలామంది ఈ సిచ్యువేషన్ నుంచి అయితే బయటకొచ్చి వాళ్ళకి వాళ్ళే ఇంపార్టెంట్ ఇచ్చుకోవడానికైతే ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమందయితే హీల్ అయితే అవుతున్నారండి. మీ రిలేషన్‌లో అయితే ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారండి. ఇదే మీకు యూనివర్స్ మీకు అందిస్తున్న గుడ్ న్యూస్. మీ లైఫ్‌లోకైతే ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. మిమ్మల్నిగా ఇష్టపడేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమగా చూసుకునేవాళ్ళు, మీకు న్యాయం చేసే పర్సన్ అయితే మీ లైఫ్‌లోకైతే రాబోతున్నారండి. పాస్ట్‌లో మీ నుంచి వాకబే చేసిన పర్సన్ గురించి అయితే మీరు ఆలోచించకుండా హీల్ అవుతున్నందుకు మీ లైఫ్‌లోకి అయితే ఒక సక్సెస్ అయితే అందుతుందండి. యూనివర్స్ అయితే మీ లైఫ్‌లోకి ఒక సక్సెస్ అయితే ఇవ్వబోతున్నారు, తీసుకురాబోతున్నారండి. ఎందుకంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే టైం. మీ టైం ఇప్పుడు మీ పాస్ట్‌లో మీరు ఎంతైతే పెయిన్‌ఫుల్ ఎనర్జీలో ఉన్నారో దాని నుంచి బయటికి హీల్ అయ్యి వస్తున్నందుకు మీకు యూనివర్స్ అయితే ఇప్పుడు మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ అయితే తీసుకురాబోతున్నారండి. కార్డ్స్ చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చినాయో. మీ లైఫ్‌లోకి అయితే ఒక న్యూ పర్సన్ అయితే తీసుకురాబోతున్నారు యూనివర్స్ అయితే. యూనివర్స్ అయితే ధైర్యంగా ఉండమని అయితే చెప్తున్నారండి. మీరైతే ధైర్యంగా ఉండాలండి. మీ లైఫ్ ఏమైపోతుందా అని చెప్పి మీరు భయపడొద్దు. మీ లైఫ్‌లో నుంచి వాకవే చేసిన వ్యక్తుల గురించి ఆలోచించొద్దు. మీ లైఫ్‌లోకి అయితే ఒక సక్సెస్ అయితే ఇప్పుడు అందుతుంది మీ లైఫ్‌కి. మీ లైఫ్‌లో అయితే మీరు పాస్ట్‌లో అనుభవించిన బాధనైతే ఇప్పుడు మర్చిపోవడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మీ లైఫ్‌లోకి ఒక హ్యాపీ సిచ్యువేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఒక న్యూ పర్సన్ మీ దగ్గరికైతే రాబోతున్నారండి మీ లైఫ్‌లోకి. మిమ్మల్ని ధైర్యంగా ఉండమని అయితే యూనివర్స్ అయితే మీకైతే చెప్తున్నారు. మిమ్మల్నిగా ఇష్టపడే జెన్యూన్‌గా మిమ్మల్ని ప్రేమించే పర్సన్ అయితే మీ లైఫ్‌లోకి అయితే రాబోతున్నారండి. మీ లైఫ్‌లోకి యూనివర్స్ అయితే కార్డ్స్ అన్నీ కూడా యూనివర్స్ అయితే మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ అయితే పంపుతున్నారు. మీకైతే ప్రపోజ్ చేయబోతున్నారండి త్వరలోనే మీ లైఫ్‌లోకి అయితే ఒక న్యూ పర్సన్ వచ్చి. మీరైతే మీ ఫీలింగ్స్‌ని అయితే కంట్రోల్ పెట్టుకొని స్ట్రాంగ్ పర్సన్‌గా ఉండండి. బ్రేకప్ అయిపోయిన ఈ రిలేషన్ నుంచి బయటకు రాకండి. మీకు ఏ మార్గం లేదని చెప్పి మీరైతే బాధపడొద్దు. యూనివర్స్ అయితే మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ అయితే పంపబోతున్నారండి. యూనివర్స్ అయితే మీకు ఇస్తున్న గుడ్ న్యూస్ ఏంటంటే యూనివర్స్ మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ అయితే పంపబోతున్నారండి త్వరలోనే. అలాగే పాస్ట్‌లో ఉన్న పర్సన్ కావాలి అనుకున్న వాళ్ళకి మీకు పాస్ట్‌లో ఉన్న పర్సన్‌ని మీ లైఫ్‌లోకి పంపబోతున్నారు యూనివర్స్. అలాగే న్యూ పర్సన్ కావాలి అనుకున్న వాళ్ళకి మీ లైఫ్‌లోకి అయితే ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారండి. మీకైతే ప్రపోజ్ చేయబోతున్నారు. మీరైతే సక్సెస్ అయితే ఉంటుందండి. మీ లైఫ్ అయితే చాలా హ్యాపీగా అయితే ఉండబోతుంది. మీరు ధైర్యంగా ఉండాలండి. మిమ్మల్నిగా ప్రేమించే ఒక పార్ట్నర్ అయితే మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. మిమ్మల్ని జెన్యూన్‌గా లవ్ చేసే పార్ట్నర్ అయితే మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. పాస్ట్‌లో జరిగినవన్నీ కూడా మీరు మర్చిపోయి ఇక్కడి నుంచి హ్యాపీగా మీ లైఫ్‌ని అయితే గడపండి అని చెప్పి యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారండి. యూనివర్స్ అయితే మీకు ఇదే గుడ్ న్యూస్ అయితే అందిస్తున్నారు. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్. ఇది అందరికీ రెజనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజనేట్ అయ్యిందో నాకైతే కామెంట్ చేయండి. పాజిటివ్ రీడింగ్ కాబట్టి ఐ స్ట్రాంగ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కామెంట్ చేయండి. మీకు ఆ ఎనర్జీస్ అయితే అందుతాయి. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.